కింద బ్రహ్మాండం చెట్టు ఆ యొక్క 3 చెట్లు కూడా 3 వైపులకి పరిపాలన కలిగి ఒక చోట కలిసి అది ఓం అని చెప్పబడింది. ఆ యొక్క ఓంకారమనే శబ్దంలోని ఓంకారం ఆడగాలి ఓంకారం పూర్తి భ్రమణంగా ఒక విలయాతిగా పుట్టింది. ఆ యొక్క విలయాతి అంటే 2 రెక్కల నుండి పాలు కలిగి కోడిపెట్ట మాత్రముతో అది మాదిరిగా కోడిపెట్ట రూపాన్ని విలయాతి పుట్టింది. ఆ యొక్క అంచెలు పుట్టిన తర్వాత 15 గాలి ఉంటాయి. ఈ యొక్క అంచెలు కూడా గాలి లేకుండా ఉంటుందో మాదిరి ఇరిగెత్త వింటుంది. సమయంలోని 5 లేదు సమయంలో విలయాతి కూడా ఎంత ప్రాకృతాలు సమయంలో తల్లిగా కొలకొలక నేను కొమ్మెత్త కొలకొలక నేను కూడా కలగేసుకుంది పోయి బయటపోయిందా అయిన తర్వాత మిగతా 4 గాలు 4 పడవైనవి. 4 పడవలకి 4 రాజ్యాలు పేరు పెడుతుంది. తూర్పు పడవ ఉత్తరం దక్షిణని 4 రాజ్యాలు ఏర్పాటు చేసి ఆ యొక్క తల్లిగారు అనుకుంటా ఉంది. ఎందుకు అంత వీధి మీద చెట్టుగా అంచారు. ఈ యొక్క చెట్టు మీద గూడు పెట్టాలంటే లేదని ఆ తల్లిగారు అడిగే ఆలోచన ఎంత కనాలే పోయి